కులదేవత అనేది మన వంశ పరంపరంగా తరతరాలుగా పూజించుకుంటూ వస్తున్న ఆరాధ్య దైవమని శ్రీ సిద్ధాచార్య కాళీచరణ్ దాస్ దత్తసాయి గురూజీ పేర్కొన్నారు. కులదేవతను తెలుసుకోవాలంటే పెద్దల మాటలు, పూర్వీకుల గ్రామం, అక్కడి దేవాలయ సంప్రదాయాలను గమనించాలన్నారు. కుటుంబ ఆచారాలు, జాతరలు, వ్రతాలు ఏ దేవతకు నిర్వహిస్తారో పరిశీలిస్తే స్పష్టత వస్తుందని చెప్పారు. భక్తి విశ్వాసంతో కులదేవతను ఆరాధిస్తే కుటుంబానికి శాంతి, రక్షణ, శుభ ఫలితాలు కలుగుతాయని శ్రీ సిద్ధ జగత్ జనని మాతాపీఠం మరియు ట్రస్ట్ వెల్లడించింది. ఆ తర్వాత తరాలు ఏమనుకున్నారు, వీళ్ళే ఈ అత్త పూజించిన దేవతనే కులదేవత అని అపోహపడుతున్నారు చాలా మంది. కాదు, మీ పూర్వం నుంచి కులదేవత, కులానికి అంతా ఒకటే దేవత ఉంటుంది. మ్యాక్సిమం ఏరియాని బట్టి, స్టేట్ ఏరియాని బట్టి ఒక కులానికి ఒకే దేవత ఉంటుంది. షీ ఈజ్ కాల్డ్ కులదేవి. తర్వాత ఒక లీనియేజ్, ఇంటి పరంపర, ఇంటి గోత్రనామాలు ఉంటాయి కదా, ఇంటి పేరు ఉంటుంది కదా. ఒక ఇంటికి అందరికీ కూడా ఇలవెల్పు ఉంటాడు సపరేట్. ఒకే కులంలో కొన్ని ఫ్యామిలీస్కి ఒక ఇలవెల్పు ఉంటాడు, కొన్ని ఫ్యామిలీస్కి వేరే ఇలవెల్పు ఉంటాడు. అక్కడ వీళ్ళు శైవుల, శాక్తేయుల, వైష్ణవుల ఆడ డివైడ్ అవుతారు. ఒకే కులంలో శైవులు డిఫరెంట్ ఉంటారు, వైష్ణవులు డిఫరెంట్ ఉంటారు. సో వాళ్ళకి ఇలవెల్పు ఉంటాడు. ఇలవెల్పు ఇదివరకు పూర్వం కుల గురువు కూడా ఉండేవాడు. ఇప్పుడు కుల గురువు ఎవరికి తెలియదు. కానీ నేను నా పీఠం కౌలాచారంలో కులాచారంలో స్థాపించాను కాబట్టి మా చేత్తో ఏ మంత్రం ఇచ్చినా, ఏ యంత్రం ఇచ్చినా వాళ్ళ కులదేవత కనెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. నా ద్వారా తీసుకున్న పరిహారాలకి ఏంటంటే నేను ఏ పూజ చేసినా వాళ్ళ కులదేవత యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఒక అడ్వాంటేజ్ మా దగ్గర గురుగారు. అది. సో ఎవరి వాళ్ళ హిస్టరీ తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ నేటివ్ విలేజ్ ఏంటి, అక్కడ ఏ దేవత ఉంది, వాళ్ళ పాలోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, తెలుసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. తెలియకుంటే మా దగ్గరకు వస్తే మేము ప్రశ్న సమాధానం ఒక బ్రహ్మ విద్య ద్వారా తెలుసుకొని పరిహారాలు, ప్రాయశ్చిత కర్మలు చేసి దాన్ని నేను ఎంతోమంది ఫ్యామిలీస్ని కలిపాను వాళ్ళ కులదేవత. అది ప్రూవ్ అయింది. నేను చేసింది కూడా వాళ్ళ తర్వాత ప్రూవ్ అయింది. కరెక్ట్ గురుగారు మీరు చెప్పింది, మా నేటివ్ విలేజ్కి వెళ్ళాను, మీరు చెప్పింది కరెక్ట్ అయింది అని చాలామంది టాలీ చేశారు. తర్వాత కొంతమంది వైష్ణవులు అనుకున్న వాళ్ళు శైవులని నేను ప్రూవ్ చేశాను, అది వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లా ఎంతోమంది అపోహలు జీవిస్తున్నారు. మొన్న జస్ట్ రీసెంట్ లాస్ట్ ఇయర్ ఒక వైశ్య ఫ్యామిలీ వాళ్ళు వైష్ణవుల్లా జీవిస్తున్నారు. నేను వాళ్ళ కరెక్షన్ ఇచ్చి వాళ్ళ మీ ఇంటి ఇళ్ళ వెలుపు వీరభద్రుడు, ఎందుకంటే వైశ్యాస్కు వాళ్ళ ఇల్లు కులదేవత తెలుసు, వాసవి మాత. సో ఆ ఇళ్ళ వెలుపు ఆయన కన్ఫ్యూజ్ అయితే నేను చెప్పాను వీరభద్ర స్వామి ఇళ్ళ వెలుపు. తర్వాత ఆయన వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ మెయిన్ అత్త వాళ్ళ చేస్తే వాళ్ళు అందరూ కన్ఫర్మ్ చేశారు అవును కరెక్టే అని. మరి ఈ ఫ్యామిలీ ఎందుకు డివైడ్ అయ్యారంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళ అత్త వీళ్ళ తల్లిదండ్రులు వేరే ఆచార్యుడి దగ్గర దీక్ష ఉపదేశం తీసుకోవడం వల్ల వాళ్ళు వెంకటేశ్వర స్వామి వాళ్ళ కులదేవం ఇలవేల్పు అనుకొని భ్రమించారు. గురుగారు అట్లా మిస్టేక్. నేను కరెక్షన్ ఇచ్చాను. కరెక్షన్ ఇచ్చాక వాళ్ళ ఇంట్లో చేంజెస్ స్టార్ట్ అయినాయి. రూట్ అమ్మా, ఒక ప్లాంట్కి కులదేవం అనేది రూట్, మెయిన్ రూటు. మెయిన్ వేరు, పిల్ల వేర్లు ఉంటాయి. మనం ప్లాంట్ మార్ఫాలజీ చూస్తే భూమి కింద మెయిన్ వేరు ఉంటుంది, దానికి పిల్ల వేరు ఉంటుంది, దానికి పిల్ల వేరు ఉంటుంది, సెకండరీ రూట్ ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా టెరిటరీ స్మాల్ రూట్స్ ఉంటాయి. కానీ ప్రైమరీ రూట్ ఇంపార్టెంట్. ప్రైమరీ రూటే కులదేవత. నువ్వు ప్రైమరీ రూట్ మెయిన్ నీ కులదేవత నువ్వు పోషించకుంటే అది వాడిపోతే చెట్టే వాడిపోతుంది. ఇష్టదేవం ఉండొచ్చు తప్పలేదు, కానీ కులదేవతను పూజించాకనే నీ ఇష్టదేవాన్ని పూజించాలి. ప్రథమ ప్రాధాన్యం కులదేవతకి ఇలా వెలుపుకి ఇవ్వాలి. ఇంట్లో పుట్టి ఎంటుకలు తీసిన పిల్లలకు చేసే ఫంక్షన్స్ ఏదైనా కులదేవత మాధ్యమంగానే చేయాలి. పెళ్ళిళ్ళైనా కులదేవత ఆజ్ఞ ప్రకారం చేస్తే ఆ ఇల్లు వాళ్ళ భవిష్యత్తులు అన్నీ కూడా బాగుంటాయి. అది గురువుగారు. ఇప్పుడు చాలా మంది తన సొంత ఊర్లోనే వదిలేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పేరెంట్స్ కూడా స్వర్గస్థులై కూడా ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవచ్చు. ప్రశ్న సమాధానం నా దగ్గరికి వస్తే నేను చెప్తాను. ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉండొచ్చు, నేను ఒకరినే కాదు కదా. ప్రశ్న సమాధానము డౌజింగ్ విద్య ద్వారా చేయొచ్చు, తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మానవ జన్మ ఆధ్యాత్మికం అంటారు కదా, వీటికి అసలు సంబంధం ఏంటి? మళ్ళీ చెప్పండి. మానవ జన్మ ఆధ్యాత్మికం. ఓకే. ఆధ్యాత్మికానికిను ఇప్పుడు మానవ జన్మకి అసలు సంబంధం ఏంటి? సంబంధం ఏముందమ్మా? మీడియం ఆఫ్ గాడ్, ధర్మం. మన హిందూ మతం ఉంది. మన హిందూ మతం ఏం చెప్తోంది? మన ఆధ్యాత్మికం ఏం చెప్తుంది? నీ ధర్మాన్ని నేను నిర్వర్తించేస్తాను. దేవుడి ముఖమని నేను చెప్పలే, నువ్వు తపస్సు కాబట్టి నేను మన మతం ఏం చెప్పలే. నీ కర్మయోగాన్ని నువ్వు ప్రాపర్గా చేయాలి.
నీ తల్లిదండ్రులు గౌరవించాలి, నీ భార్య పిల్లల్ని చూసుకోవాలి, పుట్టినందుకు ఒక కర్మ చేయాలి, ధర్మాన్ని పాటించాలి. అదే మన భగవద్గీత మనకి ఇచ్చిన ఆచరణ. కర్మాన్ని రీడిఫైన్ చేశాడు మహాభారతంలో. శ్రీకృష్ణుల వారు ధర్మాన్ని రీడిఫైన్ చేసి మన కలికాలానికి అందించాడు, ఎలా జీవించాలి, డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ మనం ఎలా ఆలోచించాలనేది భగవద్గీత మనకు వేదం, 5వ వేదం భగవద్గీత. సో ఇది వెరీ క్లియర్. నువ్వు ఆధ్యాత్మికం అంటే నువ్వు కర్మబద్ధంగా జీవించినా ఆధ్యాత్మికమే. నువ్వు జపమాల పట్టుకొని జపం చేస్తేనే ఆధ్యాత్మికం కాదు. ఆ దైవాన్ని నమ్మడమే ఆధ్యాత్మికము, నీ ధర్మాన్ని ఆచరించడమే ఆధ్యాత్మికం. దట్స్ ఆల్. ఇట్స్ వెరీ ఈజీ, టఫ్ ఏం కాదు అది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే దేవునికి పూజ చేసేదానికన్నా మానవ సేవే మాధవ సేవ కదా, నేను దేవుని గుడికే ఎందుకు వెళ్ళాలి, నేను మానవులకు సేవ చేస్తున్నాను కదా, ఇప్పుడు దేవునికి సేవ చేసినట్టే కదా అని అంటున్నారు చాలా మంది. నాస్తికులు ఏమో అలా అన్నారు. ఇది ఆస్తికత్వం నాస్తికత్వం కాదు కదమ్మా. మన మతమే ధర్మం రక్షిత. భగవద్గీత ఏం చెప్పింది? నువ్వు ధర్మాన్ని రక్షించి ధర్మాన్ని రక్షిస్తుంది చెప్తున్నాడు కదా. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నీకు 2 మార్గాలు ఇచ్చాడు మన భగవద్గీత. ఏమైంది? ఒకటి యోగ మార్గము, ఒకటి భోగ మార్గము. యోగ మార్గం తపస్సు ద్వారా, ఆధ్యాత్మిక శక్తి ద్వారా, యోగ విద్య ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. ఇంకోటి ధర్మ కార్యం, కర్మయోగం ద్వారా కూడా నన్ను చేరుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఇచ్చాడు. నువ్వు ప్రతి ఒక్కరు జపమాల పట్టాల్సిన ధర్మంలో మనం హిందూ మతం లేదు. హిందూ మతం ఏం చెప్పట్లే. కుల ధర్మం చేసుకో, నీ నిత్య ధర్మం చేసుకో, నువ్వు బాగుందని చేరుకోవుతావు. దేవుడే చెప్పాడు కదా, ధర్మాన్ని ఆచరిస్తే నన్ను చేరుకుంటాను అని చెప్పాడు కదా. సో దేవుడే నువ్వు గుడికి రమ్మని దేవుడు చెప్పట్లేదమ్మా. యు ఆర్ నాట్ ఫోర్స్ టు కమ్ టు టెంపుల్. నీ ఇష్టం, నువ్వు ఎలానో జీవించవచ్చు. నీ ధర్మాన్ని నువ్వు ఎంచుకో. నువ్వు ఎలా జీవిస్తావు నువ్వు ఎంచుకో. ప్రకృతికి ప్రపంచాన్ని చేతి చేయకుండా జీవిస్తే నువ్వు భగవంతుడితో జీవించినట్టే. ఆ ఫ్రీడమ్ మన మతంలో ఉంది.